3వ వచనం మనం చూస్తే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎవరైతే యేసయ్య నామాన్ని తెలుసుకుని నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి అని గొప్పగా చెప్పాలట. అది అతిశయించటం అంటే. యేసు ప్రభుని తెలుసుకున్నానండి, అమ్మో బైబిలా, కనబడితే ఎవడన్నా తంతాడేమో, కనబడితే ఎవడేమన్నా అనుకుంటాడేమో, ఫోటోలు దాచేయండి రోయ్, ఫోటోలు మూసేయండి రోయ్, అసలు ఫోటో పెట్టకండి రోయ్ వీలైతే, అది యేసు ప్రభు దానికి తెలిసిపోద్దారు అందరికీ. చాలామంది బయలుదేరారు ఇవాళ, చాలామంది బయలుదేరారు ఈ రోజున. యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెబుతూనే ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటున్న వ్యక్తులు దేవుని గురించి ప్రకటన చేయటానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, దేవుని గురించి సంభాషించటానికి, దేవుని గురించి తెలియచేయటానికి, కానీ కార్యాలు తెలియచేయటానికి మీరు చేయండి, మేము తర్వాత మీ వెనకాల వస్తాం అనే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఏమవుతుందో తెలుసా? ఇస్కరియోతు యోధ శిష్యులందరికంటే ముందు తిరిగాడు, డబ్బుల సంచి అతని దగ్గరే ఉంది. చివరికి ఏమయ్యాడో తెలుసా? లోకంలో లేకుండా పోయాడు. అనుకుంటున్నారేమో కొంతమంది వ్యక్తులు, మేము బాగున్నాము, చాలా గొప్పవాళ్ళం మేము, మాకేంట్రా, మీరు ఇంకా డెవలప్ అవ్వలేదుగా, మీరు వెళ్ళండి అబ్బాయి ముందు, మేము బాగా సంచులతో నిండిపోయి ఉన్నామంటే ఆ సంచి నీ దగ్గర ఉండదు, పడేసుకుంటావు, పడబోసుకుంటావు. ఇస్కరియోతు యోధ ఆ సంచి కోసం చాలా వెతికాడు, తిరిగాడు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సంభాషించాడు. దేవుని గురించి సంభాషించయ్యా అంటే దేవుని గురించి సంభాషించకుండా దేవుణ్ణి అమ్ముకోవటం గురించి సంభాషించాడు. డబ్బులు వచ్చేస్తున్నాయని పరుగులు తీశాడు. చివరికి ఏమైందో తెలుసా? ఆ డబ్బు తీసుకెళ్ళి ఎవరిచ్చారో వాళ్ళ దగ్గర పడబోసాడు, ఉరుబెట్టుకుని చచ్చిపోయాడు. గమనించండి, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు ఏ రోజుకైనా అదే స్థితి అని మనము గమనిస్తున్నాం. దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడంటే జాగ్రత్త. దెబ్బతినిపోతావు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే నీ రోజుల దగ్గర పడి, అంతే, గుర్తుపెట్టుకోండి, అంతే, రోజుల దగ్గర పడి. ఎంతో విలువైన స్థానంలో ఉండాల్సినటువంటి ఇస్కరియోతు యోధ యేసయ్య ముఖం చూడకుండా డబ్బు ముఖం చూశాడు. ఆ డబ్బుతోనే అంతమైపోయాడు. దేవుని గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు అతిశయిస్తున్నావా? డబ్బు గురించా, నీ ఆస్తి గురించా, నీ పదవి గురించా, నీ ఉద్యోగం గురించా, నీ వ్యాపారం గురించా, నీ పాడి పంటల గురించా, మాకు అంత పొలం ఉంది, ఇంత పొలం ఉందని చెప్పుకుంటూ అతిశయపడుతున్నావా? నా వెనక చాలామంది ఉన్నారని అతిశయపడుతున్నావా? నాకు